అనంతపురం స్టాంప్ డ్యూటీ స్కామ్ కేసులో టీడీపీ నేత ఎర్రన్నను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతపురం జిల్లాలో ఒక టీడీపీ ఎమ్మెల్యే స్టాంప్ డ్యూటీ స్కామ్లో ఇరుక్కున్నాడు. తన కాంట్రాక్ట్ సంస్థకు అక్రమంగా రుణాలు పొంది ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టారని కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై ఆరోపణలున్నాయి. దీని నుంచి బయటపడేందుకు ఓ టీడీపీ నేతపై ఎమ్మెల్యేకు చెందిన కాంట్రాక్ట్ సంస్థ ఫిర్యాదు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందించిన వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ తలారి రంగయ్య కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామంటున్నారు. మా కరెస్పాండెంట్ శివారెడ్డి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. శివారెడ్డి. బిందు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరిగిన స్టాంప్ డ్యూటీ కుంభకోణానికి సంబంధించి పోలీసుల విచారణలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇందులో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా టీడీపీ నేతగా చలామణి అవుతున్నటువంటి బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబును పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మీసేవ బాబుతో పాటు ఆయన భార్య, అదేవిధంగా అతని ఇద్దరు స్నేహితులు, అంటే మొత్తం నలుగురిని అదుపులో తీసుకొని పోలీసులు రహస్యంగా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మీసేవ బాబు ఎవరైతే ఈ స్టాంప్ డ్యూటీ కుంభకోణంలో కీలక పాత్ర పోషించి స్టాంపులు ఏదైతే నాన్ జ్యుడిషియల్ స్టాంపులను టాంపరింగ్ చేసి విక్రయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతని ఇంటిపైన కూడా పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా కిలో బంగారము, అదేవిధంగా ఒక డైమండ్ నక్లీస్ కూడా లభ్యమైనట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపున ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు సతీమణి ఆమె అకౌంట్లో దాదాపుగా 1,80,00,000 గుర్తించినట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతున్నప్పటికీ పోలీసులు దీన్ని ఇంకా నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కళ్యాణదుర్గం శాసనసభ్యులుగా వ్యవహరిస్తున్నటువంటి అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అనుచరుడుగా ఎర్రప్ప ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా వెలుగు చూసినటువంటి స్టాంప్ డ్యూటీ కుంభకోణానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు డైరెక్షన్లో జరిగిందని స్పష్టమైన ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వ్యక్తం అవుతున్నప్పటికీ అయితే ఈ కుంభకోణానికి కానీ ఈ అక్రమాలతో కానీ మాకు కానీ మా కంపెనీకి కానీ ఎలాంటి సంబంధం లేదని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కొద్దిసేపటి కిందటే మీడియా కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఎర్రన నుంచి తాము కూడా నష్టపోయాం, తాము బాధితులమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 463 స్టాంపులను మేము కూడా కొనుగోలు చేశాం. యాదృచ్ఛికంగా QR కోడ్ స్కాన్ చేసిన నేపథ్యంలో ₹1,00,000 విలువైన నాన్ జ్యుడిషియల్ స్టాంపుని స్కాన్ చేయగా కేవలం ₹100 చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఫిర్యాదు చేశాం. దీనిపైన సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. మా తప్పున్నా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కళ్యాణదుర్గం సమన్వయకర్త మాజీ ఎంపీ తలారి రంగయ్య కీలక వ్యాఖ్యలు ఇప్పటికే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ స్కామ్లో కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కీలక పాత్ర పోషించారు. వారు 920 కోట్ల రుణాలు తీసుకునేందుకు పూర్తి స్థాయిలో నకిలీ స్టాంపులను వాడారు. స్టాంప్ డ్యూటీని పూర్తి స్థాయిలో ఎగ్గొట్టారు. ఇది పెద్ద స్కామ్గా భావిస్తున్నప్పటికీ ఆర్బీఐ కావచ్చు, లేకుంటే సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఈ సంస్థలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఖచ్చితంగా టీడీపీ నేతలు అసలైన భాగవతం వెలుగు చూసే అవకాశాలు ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్క ఎస్ఆర్ కన్స్ట్రక్షన్సే కాదు, అమిలినేని సురేంద్రబాబుకు సంబంధించిన సన్నిహితులు కావచ్చు, ఆయన బినామీలకు సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థలు కూడా ఎర్రన్ నుంచి నాన్ జ్యుడిషియల్ స్టాంపులను కొనుగోలు చేశారు, పూర్తి స్థాయిలో ఫ్రాడ్ చేశారు. దీనిపైన పూర్తి స్థాయిలో మేము కంప్లైంట్ చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తలారి రంగయ్య ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం నలుగురిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే వారంతా టీడీపీ నేతలు కావడంతో అత్యంత రహస్యంగా గోప్యంగా విచారిస్తున్నట్లుగా చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతోంది. ఏదేమైనప్పటికీ కళ్యాణదుర్గంలో వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ భాగవతం, అదేవిధంగా నకిలీ స్టాంపుల వ్యవహారం ఎటువైపు వెళ్తుంది, ఎటువైపు దారి తీస్తోందని దానిపైన పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. బిందు.